కాశీ అనగానే అందరూ వెళ్ళి టెంపుల్ చూసేసి కాలభైరవ టెంపుల్, మీనాక్షి టెంపుల్, అమ్మవారిది, శివుడిది టెంపుల్ చూసుకొని మనం 2-3 రోజులు అయిపోతుంది కాశీ. కానీ గుప్త కాశీలు చాలా ఉన్నాయి, అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. 9 ఆదిత్యుని పాయింట్స్ ఉన్నాయి, ఆదిత్యుని పాయింట్స్. సో వాటన్నిటి దగ్గర ఈ 9 రోజులు మనం ధ్యానం చేస్తాం, ప్రధానమైన పాయింట్. రెండోది, క్షేత్రాల్లో ధ్యానం చేయడం వల్ల ఏమొస్తుంది, అసలు ఎందుకు వెళ్తారు? సింపుల్ గా చెప్పాలంటే, పూలు అమ్ముకునేవాడు వచ్చి ఇక్కడ కూర్చొని పూలు దుకాణం పెట్టుకొని వెళ్ళిపోయాడు, 1 గంట దాకా నీకు పూల వాసన వస్తుంది. అదే విధంగా చేపలు అమ్ముకునేవాడు వచ్చి చేపలు పెట్టుకుని తట్ట పెట్టుకుని వెళ్తే 1 గంట దాకా చేపల స్మెల్ వస్తుంది. కురుక్షేత్ర సంగ్రామాలు కానీ, లేకపోతే మీరు కొన్ని పోలీస్ స్టేషన్లు కానీ, హత్యలు జరిగిన ప్లేసులు కానీ, వాటి శ్మశానాలు కానీ, వాటి ఎఫెక్ట్స్ ఉంటాయి అక్కడ. అదే సాధకులు వెళ్ళిన ప్లేస్, సాధన చేసుకున్న ప్లేస్కి వెళ్ళండి, దాని ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఈ పుణ్యక్షేత్రాలన్నీ సాధన చేసుకోవడానికి రాలా, సాధన చేశాక పుణ్యక్షేత్రాలు అయినాయి. కాశీ లాంటి దానిలో కొన్ని 100,000 మంది ఋషులు తపస్సు చేశారు కాబట్టి అది పుణ్యక్షేత్రం, అది పుణ్యక్షేత్రం అయింది.